హలో ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారంతా? ఓకే. ఈరోజు లైవ్ మన ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి దినపత్రికలో మీకు తెలిసిందే కదా, కొత్త ఉలుకులు కులుకులు ఏంది, కొత్త పలుకుల ఏదో ఉంటుంది అలాంటిది. కొత్త ఉలుకులు కులుకులు పలుకులు ఏదో ఉంటుంది ఒకటి. అది మనోడు పెద్ద పెద్ద జర్నలిస్టులు వాళ్ళు ఎడిటోరియల్ రాస్తూ ఉంటారు పేపర్లో. ఈడు కూడా పెద్ద జర్నలిస్ట్ లాగా ఫీల్ అయిపోయి ఈ రాధాకృష్ణ అనేవాడు ఏముండదు, ఎవడి చేత రాయిస్తూ ఉంటారు. వీడి కొద్ది కరెక్షన్స్ చేసుకుని దానికి మసాలా కలిపి వీడి ఫోజు మాత్రం పెద్ద పెద్ద జర్నలిస్టులు పేరు మోసిన వాళ్ళు ఉంటారు చూసారా ప్రపంచంలో, వాళ్ళు చేసిన హడావిడైతే మాత్రం ఉంటుంది ఈ కొత్త ఉలుకులకి కులుకులకి. వీడి ఏంటంటే ఆంధ్ర ప్రగతికి అమరావతి, అమరావతి కొందరిదా అందరిదా, ఇవి వీడు రాసుకొచ్చింది. సో దీంట్లో ఎప్పటి మాదిరిగానే ఆ ఫోటోలు కూడా చక్కగా బాబు గారిదేమో ఒక పక్క నవ్వుతా, ఇటు పక్కన మళ్ళీ ఇప్పుడు కొత్త ఎడిషన్ మోడీ గారిది ఒక పక్క మంచి నవ్వుతా, మధ్యలో కింద ఒక చోట జగన్ గారి బొమ్మ వేసి డార్క్ ఇదనమాట. అంటే అక్కడ రాక్షసుడు విలన్ అన్నట్టు చూపించే ప్రయత్నం మళ్ళీ. ఓకే. సో దీంట్లో వాడు వాడిన భాష కూడా పత్రికల్లో ఒక రకమైన భాష వాడతారు జనరల్గా. బుక్ లాంగ్వేజ్ అంటుంది దాన్ని. తెలుగు అవనియండి, ఇంగ్లీష్ అవనియండి, ఏదన్నా అవనియండి, ఒక పద్ధతి ఉంటుంది దానికి, ఆ రాయటానికి ఆ వాడే భాష దాన్ని బట్టి. సో దీంట్లో వీడు చెప్పుకొచ్చేది ఏంటంటే, యాజ్ యూజువల్ 83కు ముందు అసలు హైదరాబాద్లో ఏమీ లేదంటాడు. మూసీ నది అవతల, మూసీ నది అవతల హిందూ ముస్లింలు కొట్టుకునేవాళ్ళు, జాబులు ఉండేవి కాదు, ఏమీ లేదు. ఎన్టీ రామారావు వచ్చాడు. ఎన్టీ రామారావు వచ్చి ట్యాంక్ బండ్ డెవలప్ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, అది అయిపోయింది. ఎన్టీ రామారావు తర్వాత ఇక అప్పటి నుంచి మిగతా ప్రభుత్వాలు ఏమి వెళ్ళ, కాంగ్రెస్ లేదు, ఏమీ లేదు, ఏమీ అసలు పరిగణనలకు కూడా తీసుకోలేదు అసలు. ఇక రాగం ఎత్తుకున్నాడు, హై పిచ్లో రాగం చంద్రబాబు గారి గురించి యాజ్ యూజువల్. ఆయన వచ్చాడంట, ఇక ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇక పరుగులు పెట్టించాడు, గ్రోత్ అల్లాడిపోయింది. కర్ణాటకతో పోల్చుకుంటే అప్పుడు సీఎం కృష్ణ ఉండేవాడు, ఇక్కడ ఈయన ఐటీ మీద పోటాపోటీగా ఉండి అసలు బ్రహ్మాండంగా చేసేసాడు. ఈ సోదంతా మామూలే. ఇదంతా బాగానే చెప్పాడు, బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు. ఆ సైబరాబాద్ ఏదో ఇంతకుముందు రాళ్ళు ఇది ఉండేది, పురుడు పోసి చంద్రబాబు గారు లేపి దాన్ని ఇప్పుడు చూడండి ఏం చేశాడో, అది ఇది. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమంటాడు, ప్రభుత్వం ఎన్ని చేసినా ఏం చేసినా ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించాలి, వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టాలి, ఇదంతా చెప్పుకొచ్చాడు. ఇంకో చోట ఏమంటాడు తెలుసా, అమరావతి అందరిదా కొందరిదా అని. ఇంకా అసలు విషయం చెప్తున్నాయనండి. నిన్న జరిగిన మీటింగ్లో అంట మోడీ గారు హామీ ఇచ్చేశారంట, నువ్వు చెలరేగిపోయాక చంద్రబాబు గారు మీరు చెలరేగిపోయి మొత్తం కట్టేసి 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారంట. ఒక పక్కేమో అంటాడు అది ఒక నిరంతర ప్రక్రియ, క్యాపిటల్ అనేది ఒక రోజులో అయ్యేది కాదు, మనం హైదరాబాద్ను చూసాము, ఇంకోటి చూసాం అంటాడు. ఇప్పుడంట ఈ భవనాలు, ఈ కట్టడాలు ఏదైతే చేయబోతున్నారో ఇవన్నీ 3 ఏళ్ళు అంట టార్గెట్. ఎందుకు 3 ఏళ్లలో కనుక వీళ్ళు రీచ్ అవ్వకపోతే మళ్ళా రేపేదన్నా అటు ఇటు అయ్యి జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళా అధికారంలోకి వస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు 3 ఏళ్లలో కంప్లీట్ చేసేస్తాము, అసలు అల్లాడించేస్తాం అంటున్నారు. అసలు అది ఎంతవరకు సాధ్యం అనేది ఇదే ఇప్పుడు జనాల్ని మిస్లీడ్ చేసే పనే. అరే బాబు, ఇదే కొత్త కులుకుల్లో ఇదే రాధాకృష్ణ అప్పుడు రాశాడు
2014లో కూడా ఇంకేముంది అసలు బ్రహ్మాండం లేపేస్తున్నాడు, వేసేస్తున్నాడు అసలు. ఆ, అసలు అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద కట్టేశారన్న అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ మళ్ళీ పునఃప్రారంభంగంట మోడీ గారు హామీ ఇచ్చేశారంట. ఇచ్చేస్తే 3 ఏళ్లలో టార్గెట్ పెట్టుకుని ఈయన ఫినిష్ చేసేస్తాను అంటున్నాడు. సంవత్సరం రోజుల నుంచి నీళ్లు తోడుతున్నారు. వర్షం పడి పోయినసారి వర్షం పడితే మునిగిపోయిన కట్టడాలని ఆ నీళ్లు తోడటంతోనే సరిపోయింది సంవత్సరం నుంచి. మళ్ళీ గట్టిగా ఒక వర్షం పడింది అనుకోండి, ఒక అరగంట గట్టిగా వర్షం పడితే ఇక మళ్ళీ తోడాలి. 3 ఏళ్ళు టార్గెట్ అంట. వీడు ఇంకోటి రాధాకృష్ణ వీడింది ఎందుకు అంటున్నానంటే, వీడు వాడిన భాష ఎలా ఉందో తెలుసా? వైసీపీ పిల్ల సైకోలు అంట. వైసీపీ పిల్ల సైకోలు సోషల్ మీడియాలో ఎలా పడితే అలా వచ్చేస్తారు. జగన్ లాంటి వాడికి అసలు ఇష్టం ఉండదు. అవును, మరి మీరు 90% కట్టేసి అమరావతి జగన్ చేతిలో పెట్టారు. ఆ కట్టడాలన్నీ ఆయన తట్టుకోలేక మొత్తం పడగొట్టేశాడు. మీరు మొదలుపెట్టిందే లేదు, తాత్కాలికంగా 2-3 అయ్యేయో గట్టి, రోడ్డు కూడా సరిలేని చోట అయ్యో పెట్టి, అక్కడికేదో మీరు 90% కట్టేసి ఈయనకి ఇస్తే ఈయనేమో నాశనం చేశాడు అన్నట్టు చెబుతున్నారు. ముందు పంపులు పెట్టి నీళ్లు తోడే పని చేయండి ఫస్ట్. 3 ఏళ్ళు అన్నారు కరెక్ట్గా. సరే, ఈరోజు మోడీ గారు ఓకే అన్నారు కాబట్టి 3 ఏళ్ళు ఇచ్చారంట. చూద్దాం ఆ 3 ఏళ్లలో ఎన్ని కంప్లీట్ చేస్తారు, ఎంతవరకు వస్తుందో కూడా చూద్దాం. ఎక్కడికి వెళ్ళరు ఎవరు, అందరూ చూస్తూనే ఉంటారు. మొన్న ఇంకొక ముఖ్యమైన విషయం అండి. ఈ కొత్త కులుకుల్లో ఈ రాధాకృష్ణ గారు ఒక్క చోట కూడా కూటమి ప్రభుత్వం అనేది చెప్పలే. పేరాలు పుంకాలు కొటేషన్లు పెట్టేలా రాశాడు. ఒక్క చోట కూడా ఏమంటాడు తెలుసా వీడు? చంద్రబాబు నాయుడు టీడీపీ అంటాడే కానీ కూటమి ప్రభుత్వం అనేది అసలు ఒక్క చోట కూడా మెన్షన్ చేయలేదు. మీకన్నా తగిలితే చెప్పండి నాకు, మొత్తం చదివే చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం ఊసే లేదు ఎక్కడ. మోడీ వచ్చాడు కాబట్టి ఆయన పేరు చెప్తున్నాడు, ఆయన ఓకే చేశాడు ప్రధాని హోదాలో అని. ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకవేళ కట్టలేకపోతే, ఇంతకుముందు ఏమీ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్ అయ్యాడు, ఇది కొంతమందిదే అని. అదే పని ఇప్పుడు గనక ఏమీ చేయకపోతే మళ్ళా ఆ ఇబ్బంది కూడా ఉంది. జగన్ పిల్ల సైకోలు ఇది చేస్తారు, జగన్ లాంటి వాడికి ఇష్టం లేదు. మీరు ఏమన్నా కడితే దాన్ని ఏమన్నా ఆలోచించడానికి ఉంటుంది. అక్కడ ఏమీ కట్టకుండా ఈ కొత్త కులుకుల్లోనే కులుకుతూ ఉంటే మీరు చేసే ఇది ఏమంటుంది దాన్ని, అక్షర ఉగ్రవాదం ఇది. మీరు చేసేదానికి ఇదే పని. అప్పుడు రాశావు ఒక 10 ఏళ్ల క్రితం ఇదే టైప్. ఇంకేముంది, కట్టేశాడు ఆకాశంలో చూడటమే, అవి కట్టేశాడు అన్నావు. ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభం అంట. ఇక 3 ఏళ్లలో కట్టేస్తారంట మొత్తం. కూటమి కాదు, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి, కూటమి ప్రభుత్వం కాదు. ఒక్క టీడీపీనే చంద్రబాబు నాయుడే జాగ్రత్తగా ఉండాలంట. ఇప్పుడు ఇవే మాటలు మాన్యశ్రీ మన పవన్ కళ్యాణ్ గారు, అమరావతి అక్కడిది కొందరిది కాదు, అది ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదు, అది కాదు ఇది కాదని 4 ఇంగ్లీష్ పదాలు వాడాడు, నాకు గుర్తులేదు. అది ఒక కమ్యూనిటీ వాళ్ళకే, కొందరి కోసం కట్టుకున్న కమ్యూనిటీ లాగా ఉంది ఆ క్యాపిటల్. అమరావతి అందరిది కాదు, ఇందరిది కాదు, కొందరిది కాదని ఆ సినిమా డైలాగులు చెప్పి విభేదించాడు. చంద్రబాబు గారు మీరు జాగ్రత్తగా ఉండాలి, మీదేమన్నా మీ జాగీరా ఆ జాగీరా అన్నాడు. మొన్న చూస్తే పోటీ పడి పొగుడుతున్నారు ఒక్కొక్కళ్ళు. అర్రే సార్, మీరు చంద్రుడు మీ అంతటోడు లేడు, మీరు లేకపోతే అసలు అభివృద్ధి లేదు, మీరు పరుగులు పెట్టేస్తున్నారు, మీరు దేశాన్ని అక్కడ పరుగులు పెట్టేస్తున్నారు, ఇప్పుడు మమ్మల్ని పరుగులు పెట్టించడానికి రాష్ట్రానికి వచ్చారని చెబుతున్నారు. ఈ అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఏడిసింది పవన్ కళ్యాణ్. ఇది అందరిది కాదు, మీ వరకు మీరు కొనుక్కుని
మీరు కుట్ర చేస్తున్నారు. ఇప్పుడు అదంతా కాదు, మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు కావాలంట. ఇక రైతులు రెడీగా ఉండాలి, ఇక పంచిలెగ్గట్టుకుని. ఆయన వస్తారు, ఇచ్చేసి మీరు పక్క వెళ్ళటమే. నిన్న మీటింగ్ పెట్టారు మోడీ గారిది. రైతులను ఎప్పటి దెబ్బారు. రైతు అనేవాడిని అలో చేయొద్దని చెప్పారట. ఇచ్చిందేమో భూములు వాళ్ళు. మీటింగ్కి రైతు అనేవాడు ఎవడన్నా, లోకలోడు ఎవడన్నా వస్తాను అంటే రానియొద్దు. పోలీసులు ఎప్పటి దెబ్బారు వాళ్ళని. ఎందుకంటే వీళ్ళు వచ్చి వీళ్ళ బాధలు చెబుతారేమో అక్కడ, లేకపోతే గట్టి గట్టిగా లేచి అరుస్తారేమో, మా భూములు లాక్కున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు కౌలు అందట్లేదు, మా భూములు మాకు వెనక్కి ఇవ్వండి అని చెప్పి గోల పెడతారని చెప్పి రైతు అనేవాడిని రానియొద్దు. ఆడెవడో ఇంకోడు బాలకోటయ్యో సోమకోటయ్యో ఒకడు ఉంటాడు, వాడు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. రోజు మేము నేను శైలజ ఇంకో గొట్టంగాడు 4-5 ఏబిఎన్లో రోజు కూర్చుంటారు వచ్చి. వాడంటాడు మాకు ఇన్విటేషన్ లేదు. ఒరే నీకు ఏబిఎన్ స్టూడియోకి రానిటివే ఎక్కువ వాళ్ళు. నీకు చాయ్ బిస్కెట్ ఇచ్చి, బేటా ఇచ్చి, షేర్డ్ ఆటోకు డబ్బులు ఇచ్చి నిన్ను స్టూడియో దాకా రప్పించటమే పెద్ద పని. వాడు గగ్గోలు, వాడు అంటాడు నన్ను రానిలేదు, నాకు ఇన్విటేషన్ లేదు, నేను పెద్ద పోటుగాడిని, ఉద్యమకారుణ్ణి, నేను అమరావతి కోసం ఉద్యమించిన వాళ్ళల్లో మొదటోడిని, అసలు మొదటి వరుసలో మొదటోడిని. శైలజ నాకు ఎవరికి ఏమీ లేదు అంటున్నాడు. ఒరే మీరు ఆ టీవీ ఛానల్ వరకే, రేపు అటో ఇటో అయితే అక్కడికి కూడా రానిడు, ఇంకెక్కువ తక్కువ మాట్లాడేవంటే. సో ఇలా ఉంటుంది. 3 ఏళ్లలో అంట కొత్త కులుకుల్లో చెప్పాడు మన రాధాకృష్ణ బూత్ జ్యోతి పత్రికలో. 3 ఏళ్లలో కట్టి అవతల పడేస్తారంట. చూద్దాం, అది కూడా కడితే మంచిదేనండి. అది కూడా ఇంకోటి కూడా చెప్తున్నా, చాలా మంచిది, కట్టండి. 3 ఏళ్లలో కూడా అసలు మీరు చెప్పే కథలకి 3 ఏళ్ళకి మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు ఒకసారి. ఎందుకు ఇప్పుడు ఆయన ఎవరో ఒక ఆయన ఇల్లు కూడా మొత్తం వీడియోలు పెడుతున్నాడు, ఏదో ఐరన్ పిల్లర్స్తో కొత్త టెక్నాలజీ అంట, ఏం నోరు తిరిగిన టెక్నాలజీ ఏదో ఒకటి చెప్పాడు. ఇది ఎక్కడా ఉండదంట, ఎక్కడ వాడిన టెక్నాలజీ అంట, ఆ టెక్నాలజీతో కట్టేస్తున్నారంట. దానికి అప్పుడు ఏమవుద్దంటే మామూలుగా పట్టే టైం కన్నా చాలా తక్కువ టైం పెట్టేస్తుందంట. టక 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 పేర్చుకుంటూ వెళ్ళిపోవటం పై 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 పైన టక్కన 3 సంవత్సరాల్లో అయిపోద్ది అంటున్నారు. చూద్దాం, వీడి కొత్త కులుకులు కూడా అప్పుడు ఆ కులుకులు కూడా తీరుద్దాం. తర్వాత ఎంతవరకు కడతారో అది చూద్దాం.